గుడ్డోడికి బ్లూటూత్ అయిపోతుంది ఆయన. ఓన్లీ మైక్ టైసన్ మోటివేషన్. అట్లా అంటేనే ఏమైనా అలసట అవుతుంది, లేకపోతే అయిపోతుంది. ఏమి చెప్తున్నాం మామూలుగా ఇట్లనే రోజు గంటలు కుదిరితే సైకో కానీ కొద్దిగా సైకో మీన్స్ ఓన్లీ బాక్సింగ్ కావు. ఆల్రెడీ నేను 10ంటికి స్టార్ట్ చేసిన, ఇప్పుడు అంటే 12 అవుతుంది టైం కూడా చూపిస్తా. ఫ్రెష్ అయ్యి వచ్చి తింటా, మాట్లాడతా. లెట్స్ గో. రేపు పొద్దున్నే బ్లాగ్ ఉంది, అందుకే ఈ నుంచే స్టార్ట్ చేసిన. ప్రశాంతంగా ఉంది రాబోయే. టైం ఎంత అయిందో తెలుసా? టైం ఎంత అయిందో తెలుసా? ఇదిగో 1:30 అయింది. 1:30 తింటున్నా. ఇప్పటిదాకా క్యారెట్లు నవ్వినా, ఆకలి అవుతుందని క్యారెట్లు నవ్వినా. ఇదే నా బిగ్ మీల్. మార్నింగ్ నుంచి కొంచెం తిని 7 వరకు వచ్చిన. ఇది వచ్చేసి వెజిటేబుల్స్, క్యాబేజీ. ఇది పొద్దున కొంచెం వైట్ పొటాటో చికెన్ ఉంటే ఎయిర్ ఫ్రైలో వేసుకుంది. కొంచెం నంచుకోనికి ఇది మామిడికాయ పచ్చడి. ఇంకా దీన్నే మొత్తం కలిపేస్తా. సో ఎందుకంటే నాకు బేసిక్గా కొంచెం టేస్టీగా తినడం ఇష్టం. లైక్ ఇంకా అది బాగా అలవాటు అయిపోయింది. సో అట్లా. సో బాడీ కండిషన్ అయితే ర్యాంప్ బాడీ కండిషన్ ఇంకా తీసుకురావాలి. సో నాకు
వర్క్స్ వల్ల ఇక అంతేరా బాయ్. ఇక ఎట్లుంటుంది చెప్పిన, లో కార్బ్ డైట్ చేసినాం అనుకో, లో కార్బ్ డైట్ చేసుకుంటూ కార్బ్ కట్ చేసుకుంటూ వర్కౌట్లు ఎక్కువ చేసుకుంటూ హై ప్రోటీన్ తీసుకోవాలంటే దమ్ అవుతుంది. ఓకే, సో ఎనర్జీ అంతా తక్కువ ఉంటుంది. అంత లో క్యాలరీ ఫుడ్ తింటున్నప్పుడు ఎనర్జీ మొత్తం డౌన్ ఉంటుంది. ఆ ఎనర్జీ డౌన్ అయినప్పుడు వర్క్ చేసుకోలేము, మిగతా వర్క్స్ చేసుకోలేము. సో ఓన్లీ జిమ్కి వెళ్తా ఇంటికి వస్తా అంటే కొద్దిగా నడుతుందిలే, కానీ ఇంక మిగతా వర్క్స్ చేసుకోలేము. సో అట్లా అందుకే మిగతా వర్క్స్ కూడా నడవాలంటే కొంచెం బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే నడుస్తుంది, అట్లా అన్నమాట. సో లెట్స్ గో, పొద్దున వెళ్దాం. సో గైస్, ఇప్పుడైతే నేను షాపింగ్ పోతున్నాను. లైక్ షాపింగ్ కొంచెం ఆర్టీ ఆఫీస్ దగ్గర పని ఉంది. ఇది మన అవుట్ఫిట్ సింపుల్ బ్లాక్ అండ్ బ్లాక్. మొన్న వేసిన ప్యాంట్ వేసిన మళ్ళీ ఉతుక్కొని. సో లెట్స్ గో, పనులన్నీ అయిపోగొట్టుకొని వచ్చేయాలి. మనకున్న షెడ్యూల్కి, ఈ పనులకి, ఈ బయట వచ్చే వర్షానికి చాలా చిరాకులు వేస్తుంది నాకైతే. ఇప్పటికి మొన్న స్లాట్ బుక్ చేస్తే స్లాట్ మనోడికి జ్వరం వచ్చి, బ్రో నేను స్లాట్ బుక్ చేయలేదు బ్రో అన్నాడు. చాలు మళ్ళీ అనుకొని చెప్పేసి సర్లే మరి మళ్ళీ వస్తలే అని చెప్పేసి ఇంకా మన సోమవారం వస్తా అని చెప్పేసి పోతున్నాం. ఈరోజు మండే. లెట్స్ గో, పోయి తొందర పనులు చూసుకొని అట్లనే మాకు ఇక్కడ కోదాడలో జూడో పడింది, అట్లా పోయి ఒక లుక్ వేసి ఏమైనా నచ్చితే ఒక 4-5 తీసుకొని వచ్చేస్తా. ఎందుకంటే మళ్ళీ ఇప్పట్లో మనం బయటకు వెళ్ళాం, షాపింగ్ కూడా ఇప్పుడు ఏం చేయం. సో మనకి అంత తీరుగు లేదు. లెట్స్ గో. సో గైస్, ఈ జూడియోకి వచ్చినాం, లైట్గా షాపింగ్ చేద్దాం. సో మన కూరగాయలకైతే చూడు కొత్త వాళ్ళకు అయితే మామూలు ఈ మోడల్ ఆల్రెడీ మన దగ్గర ఒకటి ఉంది. సో ఇది ఒకటి తీసుకుందాం. అండ్ ఇది ఒకటి ఉంది. ఈ ప్రింట్ వచ్చేసి ప్రింట్ కాదు, ఈ స్టైల్ వచ్చేసి పాప్ స్టైల్. ఏమో జూడియోలో లో బడ్జెట్లో ఆగం పట్టిస్తాడు తెలుసా, లో బడ్జెట్లో ఆగం పట్టిస్తాడు బట్టల్ని. ఇంకా మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే పండగ. మాకన్నా ఇంకా నయం వీడియో ఇక్కడ జూడియో పెట్టి మంచి పని చేసిండు. ఈ బ్లాక్ కూడా మన దగ్గర ఒకటి ఉంది, ఈ బ్లాక్. సో మనం మంచిగా ఒక 2-3 తీసుకొని ట్రైల్ వేద్దాం. కొత్త బలగా ఉన్నారు నాయన మోడల్స్. ఇది ఉంది ఆల్రెడీ నా కాడ. కాదు, ఎక్స్పెన్సివ్. ఓకే,
గైస్ షాపింగ్ అయితే అయిపోయింది, వర్షం వస్తుంది. బిల్ అయితే మొత్తం ఇంటికి పోయి చూపిస్తా. సో గైస్ ఇప్పుడైతే జిమ్కి వెళ్తున్నా. సో నేను క్రియేటిన్ తీసుకుంటున్నా. మజిల్ ప్లేస్ వాళ్ళది క్రియేటిన్ మోనోహైడ్రేట్. నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. సో మీరు కూడా వాడాలనుకుంటూ వాడుకోండి. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇదే కాదు, మజిల్ ప్లేస్ వాళ్ళ వెబ్సైట్లో అన్ని ప్రోడక్ట్స్ని కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, నేను బిగినర్స్కి చెప్పేది ఎప్పుడు ఒకటే, మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు బిగినర్స్ అయితే మాత్రం క్రియేటిన్ సప్లిమెంట్ అనేది ఫస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రియారిటీ దీనికే ఇవ్వండి. ప్రీ వర్కౌట్ వే ప్రోటీన్ అనేది మెల్లగా తీసుకున్నా ఓకే. ఎందుకంటే లైక్ ఇప్పుడు ప్రోటీన్ అంటే మనం చికెన్ నుంచి ఎగ్స్ నుంచి తీసుకోవచ్చు, క్రియేటిన్ అనేది మనం అంత తీసుకోలేం. రెండోది, మీరు కనుక ఇప్పుడు ఈ క్రియేటిన్ వాడటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, సో మన స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన ఎనర్జీ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మన మజిల్ మాస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మజిల్ మాస్ అనేది కూడా మనకి చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం క్రియేటిన్ తీసుకున్నప్పుడు మన మజిల్స్లో ఈ వాటర్ సెల్స్ అనేవి యాడ్ అవుతాయి. ఓకే, సో అప్పుడు మన మజిల్ రికవరీకి చాలా హెల్ప్ అవుతుంది క్రియేటిన్ అనేది. అర్థమవుతుందా? సో అట్లా అనమాట. ఈ ప్రోడక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం యూజ్ మై కూపన్ కోడ్ SAIDA MB. మీ అన్నయ్య కూపన్ కోడ్ అసలు మర్చిపోమాకండి. ఓకేనా, లెట్స్ గో. సో దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ప్రీ వర్కౌట్ కూడా తాగుతా. ప్రీ వర్కౌట్ తాగి వర్కౌట్ చేస్తా. సో గైస్ ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. మా ప్రీ వర్కౌట్ లాగా చాలా రోజులు అయింది నాయన, 4 రోజులు అవుతుంది. ఇక నేనేం చేసిన అంటే, సో నేను నార్మల్గా నా స్టాక్ కొంచెం లేట్ అయిందని నేనే ఇంకోటి ఆర్డర్ పెట్టి దిగిన. అబ్బా నీ అమ్మ ఎట్లా తిత్తారా నాయన దీన్ని. ఒక్కొక్కటి ఇట్లా పెట్టగానే కొబ్బరి బోనం పగిలిద్ది నీ అమ్మ. అది ఎంతవరకు నిజమేమో కానీ ఈసారి రియల్గా గుద్దుతా. 1 2. సో గైస్ ఇప్పుడైతే ప్రీ వర్కౌట్ తీసుకుంటున్నా. ఎవరికైనా కావాలంటే యూజ్ మై కూపన్ కోడ్ SAIDA MB. కింద ఉంటుంది ప్రోడక్ట్ లింక్, వెళ్ళి తీసుకోరు. అసలుకే ఇప్పుడు నైటు, సో మనకి నిద్ర రాదు కాబట్టి ఎక్కువ తీసుకోవద్దు. చాలా రోజులు అయింది, ఎంబడిని ఎక్కిద్ది మళ్ళీ. ఒక 4 days నుంచి కాఫీ లాగి చేసిన. I've been doing road on the go, get a bag and flip it, that's for sure, yeah for sure, that was never talk about nothing, turn it down and go get you some money, turn a 10 piece to a 20 quick, I got money bustin' out the money clip, make a call and hit another lick, someone get the money counter, I can keep on thumbing it, turn a 10 piece to a 20 quick, I got money bustin' out the money clip. సో గైస్ అయితే జిమ్లో మనం రావడమే కొంచెం లేట్గా వచ్చినాం. సో ఇక అందరూ వెళ్ళిపోయారు, కొంచెం ప్రశాంతంగా ఉంది. ఒక 1/2 hour టైం ఉంది, తొందర చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా, ఇందాక వీడియోలో కూడా ట్రైలర్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడదామని ట్రై చేసినాలే, కానీ మన వాళ్ళు పక్కనే ఉన్నారు. అంటే జూడియోలో వర్కర్ బాయ్ అక్కడ పక్కనే ఉండు. సో ఇప్పుడు నేను సో గాయస్ అని లోపల మాట్లాడుకున్నాను. వీడియోని పిచ్చోడు లోపల పోయి సో గాయస్ అంటున్నాడు. కానీ నేను మాట్లాడుకుని లైట్ తీసుకున్నా. సరే ఎక్కడైనా కెమెరా తీసి బ్లాగ్ చేద్దామని అంటే అందరూ మనకి వెళ్ళి చూస్తారు. ఆల్రెడీ మన ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో గైస్ ఇప్పుడు నేను అక్కడికి పోయినా కదా, ఇప్పుడు పెరుగు తీసుకుందామని పోయినా. ప్రతిరోజు అక్కడికి వెళ్తా, లైక్ పెరుగు తీసుకుని వద్దామని.
అక్కడ కింద స్వీట్స్ ఉంటాయి. మా గోల అవి చూడగానే ఏదో ఒకటి నోట్లో వేయాలనిపిస్తుంది. అన్నీ మూసుకొని సరిపోయాక ఇంటికి వస్తున్నాం. డెడికేషన్, మోటివేషన్ అట్లా ఉండాలి మరి.